అందరికీ శనార్థి. ఇక మీ నర్సరా రానే వచ్చుడు. మరి ఇలా ఏవైనా బరాబర్ చెప్పుకుందామా? చలో మరి ఆలస్యం మీద కూడా పోదాం పని మన వార్తలకు. ఏంది సీఎం రేవంతమయ్యా ఎన్నికల్లో ఓడిపోతే మొగోడు గాడా? ఓహో జర్రాగు నీ బూరు వీకి చారు కాస్తామో ఖాయమో చూడిగా అని సవాల్ ఇసురుతుండులో కేడి రాములన్న రేవంత్కో. చూద్దాం పరి కథ ఎట్లా ఉందో. ఓ రేవంతం, నరం లేని నాలుకతోటి అడ్డగోలు మాటలు మాట్లాడకు. నువ్వు గనక మొగోడవైతే మల్కాజ్గిరి నుంచి పోటీ చేసి తేల్చుకున్నావురా మొగోడిని నేనో నువ్వో. నీలాగా నేను ఆంధ్రోళ్ళ బూట్లు నాకి పార్టీలు మారి గద్దెనెక్కలే. నేను నికార్సైన తెలంగాణ ఉద్యమ నాయకుణ్ణి అని సీఎం రేవంత్కు కేటీ రాములు చిట్కలేసుకుంటా సవాలిస్తుండుల్లా చూడు రే. నిన్న మాట్లాడుతాడు ఆయనకి ఎందుకు నా మీద చెడ్డ ప్రేమ. నేను ఆయన ఏమన్నా ఆయనకపోయినా నన్ను యాద్ చేసుకొని తిడతాడు. నిన్నేరో మీటింగ్ పెట్టాడు హైదరాబాద్లో. నేను నా అయ్య పేరు చెప్పుకొని రాలేదు అన్నాడు. మరి రాహుల్ గాంధీ వాళ్ళ పేరు చెప్పుకొని వచ్చిండే. అయ్యావా ఇద్దరు పేర్లు చెప్పుకొని బతకబట్టే. ఎవరిని అంటున్నావు నువ్వు? శ్రీధర్ బాబు లేడా పక్కకు? శ్రీధర్ బాబు ఎవరి పేరు చెప్పుకొని వచ్చిండు? వాళ్ళ అయ్య పేరు చెప్పుకొని వచ్చే. దామోదర్ రాజనరసింహ వాళ్ళ పేరు చెప్పుకొని వచ్చిండు? వాళ్ళ అయ్య పేరు చెప్పుకొని వచ్చే. పక్కకున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎవరి పేరు చెప్పుకొని వచ్చిండు? వాళ్ళ అన్నగాని పేరు చెప్పుకొని వచ్చే. ఇంకొకటిగా పక్కకున్న బట్టి విక్రమార్క ఎవరి పేరు చెప్పుకొని వచ్చిండు? మళ్ళీ అనంతరాములు వాళ్ళ అన్న పేరు చెప్పుకొని వచ్చిండు. చుట్టేమో మొత్తం వాళ్ళని పెట్టుకుంటావు. ఇవాళ నువ్వు వచ్చి మాట్లాడితే దొంగల్లో కూర్చొని ఇంటికి వెళ్ళినట్టు అయ్య పేరు చెప్పుకొని రాలే. ఎస్, మా అయ్య పేరు కేసీఆర్. బరాబర్ వచ్చిన ఉద్యమంలో వచ్చిన బిడ్డ, బరాబర్ వచ్చిన ఉద్యమంలో వచ్చిన నీ లెక్క ఆంధ్రోళ్ళ బూట్లు నాకి వాళ్ళ సంచులు మోసి దొంగ పనులు చేసి రాలే. నేను రాజకీయాల్లో బరాబర్ వచ్చిన 5 సార్లు ఎమ్మెల్యే గెలిచిన. ఒకసారి కాదు 5 సార్లు ఎమ్మెల్యే గెలిచిన. నీ లెక్క రాంగ్ రూట్లో రాలే. నీ లెక్క ఆంధ్రోళ్ళ బూట్లు నాకి సంచులు మోసి సౌట పనులు చేసి ఒక పార్టీలకు జంపులు కొట్టి దిక్కుమాల పనులు చేసి రాలే నేను. ఎస్, మా అయ్య ఉద్యమ నాయకుడు తెలంగాణ బాపు కేసీఆర్. బరాబర్ వచ్చినాక ఏందో ఏమోనుల్లా ఏ రేవుకు పోయినా ముండ్ల పరిగే దొరుకుతుంది అన్నట్టు. ఇప్పుడు ఎలక్షన్ల ముందర ఎవరిని మందలిచ్చినా నోటి దూల మాటలే కానీ ఒక్కటన్నా రాశికి రంగానికి వచ్చే మాటలు కావని ఈ కూతలు వినలేని జనాలు మన్ను దుమ్ము పోస్తుర్రులా నాయకుల మీద. హా ఏరు ముందా ఏకాశి ముందా అంటే మళ్ళా తేపకు నేనే ముందు అని అనుకొస్తుండులా. అమ్మ జబ్బలు దరుచుకుంటా తొడగొట్టుకుంటా సవాల్ వేస్తుండు. ఓహో ఈ లీడర్ ఉద్దారకం భలే ఉందిరో. చూద్దాం పారి. అసలు నేనంటే ఏందనుకుంటుర్రు? నా రూటే సపరేటు. అందుకే నేను 2 ముఖ్యమంత్రుల మీద గెలిచిన అంటే నాలో దమ్ము ఎంత ఉందో మీకు అర్థం అవుతలేదా? నా తడాగా ఏందో చూపిస్తా. ఇప్పుడు కాదు 2028లో మళ్ళా తేపకు నేనే సీఎం నేనే ముఖ్యమంత్రిని అని తొడలు కొడుతుండులా కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కేవీ రమణారెడ్డి. ఇగో ఇనుర్రు ఏమనుకొస్తుండ్రా? రేపొద్దునే నేను ముఖ్యమంత్రి అవుతా. నా గర్ల్ ఫ్రెండ్కి కూడా నేను క్యాబినెట్ ఇస్తా ఇయ్యచ్చా? నా గర్ల్ ఫ్రెండ్కి కూడా నేను క్యాబినెట్ ఇస్తా ఇయ్యచ్చా? నా గర్ల్ ఫ్రెండ్కి కూడా నేను క్యాబినెట్ ఇస్తా ఇయ్యచ్చా? ఇయ్యచ్చా అంటే నేను కూడా తయారు చేసుకుంటా మరి. ఎందుకంటే నేను కూడా 2028కి ప్లాన్లోనే ఉన్నా. అయితే కూడా ఇడిచిపెట్టేది అయితే లేదు. ప్రెస్కే చెప్తున్నా డైరెక్ట్. ఇట్స్ ఎ ఛాలెంజ్. మొన్న రాజకీయ సన్యాసం తీసుకుంటాను ఎట్లన్నానో 2028లో బీజేపీ ప్రభుత్వం రాకపోతే ముఖం చూపెట్టవాళ్ళకి అంటున్నాం. పత్రికాముఖంగా చెప్తున్నాం బీజేపీ ప్రభుత్వం రాకపోతే. వచ్చే తాపకు నేనే ముఖ్యమంత్రిని రాసి పెట్టుకోరి. 2028లో తప్పకుండా బీజేపీ ప్రభుత్వమే వస్తుంది అని దుమారంగా మాట్లాడుతుండులా ఈ మంచి సాలకుండా. అన్ని బాగానే ఉన్నాయి కానీ నా గర్ల్ ఫ్రెండ్కు నేను మంత్రి పదవి ఇప్పించుకుంటా ఏదైనా ఇప్పించుకుంటా అనుడే పెద్ద ఇచ్చంతరం అయిపోయిందని తెలంగాణ పబ్లిక్ ఒకటే గుసగుస పెట్టుకుంటున్నారట. ఇక ఎట్లయితుందో ఎట్లా పోతుందో ఒక్కోసం. ఎటునైలో వార్తలు ముద్దుకున్నాయా? ఇక రేపు కూడా ఇదే వేయాలకు వస్తా. అంతవరకు మీరు ఏం చేయాలో చూస్తూనే ఉండాలి మన తెలంగాణ టీవీ. ఉంటా శనార్థి, నమస్తే. ఏలేవానికి ఎద్దు పోతేనేమి కాచేవానికి కన్ను పోతేనేమి అన్నట్టు మా ఇలాకాను ఏలేటోనికి అన్ని పోయినా మాకు సంతోషమే అని అనుకొస్తురులా ఈ ఊరోళ్ళు. పాడుపడగారా ఏంది రాజ్యాంగం? చూద్దాం పారి. నీతిని అంటగలిపే జాతిని మంటగలిపే పాపాత్ముల పసిగట్టే వాడేలేడా ఈ లోకంలో? న్యాయానికి ఉరివేసే ధర్మానికి ఉచ్చు పెట్టే నికృష్టుల అరికట్టే వాడేలేడా మా మేడ్చల్ల? ఇక మా మేడ్చల్లో అడుగడుగున భూములన్నీ కబ్జాలు అవుతుంటే అధికారుల కళ్ళు మాత్రం మూసుకుపోతున్నాయి. ఏకాదశి నాడు పేలపిండి తినకపోతే రాకాసులై పుడతారు అన్నట్టు మేడ్చల్ జనం గనక అక్రమార్కులకు భయపడి ఆమెడ దూరం ఉండి మేల్కొనకపోతే మన కడుపుల పేగులల్లా జరగలై పుడతారు. మనల్ని పీల్చి పిప్పి చేసి బతుకు లూటి చేస్తారు అని అనుకొస్తుర్రులా వీళ్ళు. ఓ పెద్ద మనిషి ఏం జరిగిందే చెప్పే. రాజకీయ ముసుగు వేసుకున్నటువంటి కొంతమంది
వాళ్ళు ఎప్పటికప్పుడు దీన్ని కబ్జా పెడదామనేటువంటి ప్రయత్నాలు కొన్ని రోజులుగా జరుగుతున్నాయి. దాన్ని మేము ఎప్పటికప్పుడు ఖండిస్తున్నాము. గతంలో కూడా పోలీస్ వాళ్ళకు కూడా మేము కంప్లైంట్ చేశాము. ఎట్ ది సేమ్ టైం మున్సిపల్ అధికారుల దృష్టికి కూడా తీసుకొని వెళ్ళడం జరిగింది. 2019లో కూడా మేము కొంతమంది ఇక్కడ ఒక 160 ప్లాట్లను కబ్జా పెట్టినప్పుడు మేము ఎప్పటికప్పుడు అధికారులతోటి పోరాటం అనేటువంటి జరుగుతున్నది. వాళ్ళు వచ్చేసి ఇక్కడ మున్సిపల్ పార్క్ అనేటువంటిది నిర్దిష్టంగా చూపించడం జరిగింది. కానీ నిన్నగాక మొన్న వచ్చేసి ఇది మాకు రిజిస్ట్రేషన్ అయిందని చెప్పేసి అని వాళ్ళు కొన్ని కుటిల ప్రయత్నాలు చేస్తున్నారు. దీన్ని మేము అందరము మా కాలనీ వాసుల తరఫున మేము ఖండిస్తున్నాం. ఈ ప్రభుత్వం కూడా ఏ పార్టీకి చెందినటువంటి కబ్జాదారుడైనా వాళ్ళపైన నిర్దిష్టంగా ఉక్కుపాదం చేసేసి దీనిని మాకు పార్కు రూపేణా స్వాధీనం చేయాల్సిందిగా మీ ద్వారా అందరినీ డిమాండ్ చేస్తున్నాం. మేడ్చల్ చెక్ పోస్ట్లో 2013లో ఏర్పాటు చేసినటువంటి ఇటువంటి వెంచర్లో మేము అందరము ఇళ్లను కొనుగోలు చేయడం జరిగింది. ఈ వెంచర్కు ఒక పార్క్ ఉన్నది. అదేవిధంగా డ్రైనేజ్ అనేటువంటిది కూడా ఈ వెంచర్కు ఏర్పాటు చేయడం జరిగింది అన్న. ఇలా మేము కాలనీ వాసులుగా 2 డిమాండ్ చేస్తున్నాం. మాకు ఏర్పాటు చేసినటువంటి పార్కును అలాగే కొనసాగించాలి. అదేవిధంగా డ్రైనేజ్ సిస్టాన్ని కూడా మరి బాగు చేయాలనేటువంటిది మేము ఇలా అంటే ప్రెస్ ద్వారా మీ అందరికీ తెలియజేయడం. ఇన్నాళ్ళ మేడ్చల్లో 15 కోట్ల పార్కు స్థలము కబ్జా చేసేందుకు పూనుకున్నారట కొంతమంది బుద్ధిగల్ల శుద్ధపూసలు. చుట్టుపక్కల కాలనీ వాసులు ఏ రకంగా గోడలో పోసుకుంటారో వింటారు కదా మీరే. అబ్బా ఇక మరి రేపు ఇంకా ఎన్ని కథలో ఎన్ని రాయబడాలబ్బా. అబ్బో ఎద్దు చేను మేసిపోతే గాడిదకు చెవులు కోసినట్టు చెయ్యొద్దు. అసలు దొంగల పసిగట్టి పాతాళం దొక్కాలని గీళ్ళు ఏం చేస్తారో చూడుర్రి నా సామి రంగా. అయ్యలారా నాయకులారా, ఏమి లేని వారికి ఏతులు లావు, స్వాముల వారికి జడలు లావు అన్నట్టు ఎలక్షన్ల ముందర అది చేస్తాము ఇది చేస్తాము, మీ మోరీలు బాగా చేస్తాము, మీ వాటకట్టు బాగా చేస్తాము, మీ బతుకుల రూపురేఖలు మారుస్తాం అని శుద్ధపూస పలుకులు వారికి ఓట్ల పండుగ అయిపోయినాక మళ్ళీ ఇటెంకల మళ్ళీ చూడలేదు మీరు. ఇక ఈ రకంగా వారణాసి పార్లమెంటు నియోజకవర్గంలో డ్రైనేజీలు చక్కగా లేక కంపు కొట్టి మేము రోగాల పాలవుతుంటే గీయాల మళ్ళీ ఓట్ల కోసం వచ్చి మమ్మల్ని బతిలాడి మమ్మల్ని బుట్టలో వేసుకుందామని చూస్తున్నావు అని ఇక వచ్చిన కౌన్సిలర్ను ఊరోళ్ళు ఏం చేసిరో చూడరు మీరే. కెట్టుందుల్ల కథ, మా వాడకట్లు గబ్బు కొడుతుంటే గీయాల వచ్చి ముఖం చూపిస్తున్నావు. మరి మా మోరీలు మా వాడకట్లు బాగా చేపియలేనోనివి గీయాల వచ్చి ఏం ఉద్ధరిస్తావు అని ఇక ఈ రకంగా నపరో దిక్కు మాటలు అనుకుంటా బాబా తాడ్లతో నీకు కట్టేసి పల్ల మాటలు అనుకొస్తుర్రులా ఈ ఊరోళ్ళు చూడురి. ఇక మరి మన తెలంగాణలో కూడా ఈ రకంగా చేస్తే నాయకులకు బుద్ధి చక్కగా అవుతుందా అనుకొస్తున్నారట కొంతమంది ఈ ముచ్చటింటున్న జనాలు.